పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన ప్రభు, నాయన మీ చల్లని చరణములకు మా ప్రణామములు ప్రభు. సమస్తమును సృజించిన వారా, ఉన్నవారై ఉన్నవారా, మాకు జీవితాలను అనుగ్రహించి జీవితాలలో సత్య మార్గమును గైకొన భాగ్యమును అనుగ్రహించిన విధానమును బట్టి కృతజ్ఞతలు. ఈ సాతునూరు కొట్టాల గ్రామమందు 3 దినములు జరగనయ్యున్న మా అద్భుత సభలను దీవించండి. ఈ 3 దినముల పాటు మొదటి పలుకులు పలకబోచుండగా సందర్భోనిచిత జ్ఞానమును, సమయోనిచిత వివేకమును, పరిశుద్ధాత్మ దేవుని సహాయ సహకారాలను మీ దీనదాసుడనైన మాపై మీ కృపా కటాక్షములను నిలపమని యేసునాథుని దివ్యనామంలో చిన్ని ప్రార్థనని అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి వేదికని అలంకరించినటువంటి పెద్దలు, సోదరులు, ముఖ్యవాక్యోపదేశకులు మా అన్నగారు జైపాల్ గారికి, అదేవిధంగా తక్కిన నా ఇతర సోదరులకి మరియు ఆహ్వానాన్ని మన్నించి కూడి చేసిన నా సోదర సోదరీమణులందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. కరుడుగట్టిన కసాయి కట్టెలు, ఆరని అగ్నిలో ఆత్మల కేకలు, ఎన్నో విలువైన అంశాలు మన ముందు జైపాల్ గారు బోధించడానికి సిద్ధమై ఉండగా కొన్ని పలుకులు ఒక 20 నిమిషాల పాటు నేను మొదటిగా ఆ బాట వేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ప్రియులరా, ఈరోజు సమాజం ఎలా తయారైపోయింది అని అంటే, ఒకనాడు వార్తాపత్రికలో తిరగేసాం అనుకోండి, దినపత్రికలు అంటాం కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. ఒకనాడు పేపరు ఊరకల తిరగేయంగానే స్టార్టింగ్లో ఏం కనిపించేవంటే, ఒకవేళ పరీక్షల కాలం అయితే పరీక్ష ఫలితాలు కనుక వస్తే ఈ ఏడాది పరీక్షలలో బాలికలు అగ్రస్థానం సాధించారనే వార్తలు ఎక్కువగా కనిపించాయి. లేకపోతే పలానా ముఖ్యమంత్రి గారు పలానా చోటుకు వచ్చి శంకుస్థాపన చేశారు పలానా కార్యక్రమానికి అని చదువుకునేవాళ్ళు. ఇంకొక పేపర్ అలా తిరిగేస్తే బిజినెస్కి సంబంధించిన న్యూస్ ఉండేది. ఇంకో పేపర్ తిరిగేస్తే క్రీడలోని క్రికెట్ అని మరొకటని ఉండేది. ఈ మధ్యలో ఒక సినిమా పేపర్ వచ్చేది మధ్యలో. ఒకనాడు పేపర్లు అలా ఉండే. కానీ ఈనాడు ఏ పేపర్ తిరగేసినా ఎలాంటి వార్తలు చదవాల్సి వస్తుందంటే, స్టార్టింగ్ నుంచి చివరి వరకు, దినపత్రిక ప్రారంభ పేజీ నుంచి అంచె పేజీ వరకు ఈరోజు మనం ఒక దినపత్రికను తిరగేస్తే 6 ఏళ్ల బాలికని అత్యంత పాశవికంగా చెరిపిన 6 మానవ మృగాలు, ఇదొక హెడ్లైన్ కనిపించింది. ఆటో ఎక్కితే దారి మళ్లించి అడవిలో తీసుకెళ్లి మానభంగం చేసిన ఒక నీచుడైన ఆటో డ్రైవర్, మరొకటి కనిపించింది. కన్న కూతురని కూడా చూడకుండా కన్న కూతురిపైనే కన్ను వేసిన కసాయి తండ్రి, ఇలా కనపడుతుంది. ఒకనాడు ఇవి ఎప్పుడు కనిపించేవి కదండి. ఒకనాడు ఎప్పుడో ఏదో ఒక 4 పేజీలోనో 5 పేజీలోనో ఏదో ఒక మూలన రాసేవారు ఆ వార్తలు. కానీ ఈనాడు మొదటి పేజీ మొదలుకుంటే అన్ని అత్యాచారాలు, అన్ని మానభంగాలు, అన్ని ఫ్యాక్షన్ గురించి, అంత సినిమాలు, ఇవే తప్ప ఈ రోజు కూడా ఒక మంచి వార్త ఈ రోజుల్లో నేను ఎప్పుడు పేపర్లో మొదటి పేజీలో చదవలేదండి. ఎందుకు ఇలా ఈ సమాజం అయిపోయింది? ఒకనాడండి ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే ఎవరో ఒకరిని తోడుగా ఇచ్చి పంపించేవాళ్ళు. ఒక తండ్రిని అడగాను, ఒక అన్నను ఇచ్చి పంపించేవాళ్ళు. ఈరోజు ఆ తండ్రిని ఇచ్చి పంపించడానికి కూడా భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు సమాజంలో. ఆ మధ్యకాలంలో మన మహబూబ్ నగర్, తెలంగాణ ప్రాంతాల్లో అయితే, ఎందుకంటే జరుగుతున్నవి కాబట్టి చెప్తున్నాను సుమా, కొన్ని వినటానికి ఇబ్బందిగా, కర్ణబీరికి కష్టంగా ఉన్నా కానీ వినాలి. ఆ మధ్యకాలంలో బాగా తాగాడట తండ్రి, పాపం కూతుర్ని వేరే ఊరు తీసుకెళ్తానని చెప్పి పాపం బైక్ ఎక్కించి తీసుకుపోయారు అమ్మాయిక తల్లిని. ఆ తల్లిని తీసుకుని ఆ మహబూబ్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆపి కూతురుని కూడా చూడకుండా దారుణంగా మానభంగం చేశాడు. ఇబ్బందిగా ఉంది కదా వినటానికే. ఇలా ఇబ్బందికరమైన సంఘటనలు ఎక్కడో మహబూబ్ నగర్లోనే కాదు, ప్రతి చోట, ప్రతి ఊరిలో కుల, మత, రంగు, లింగ భేదాలు లేకుండా జరుగుతున్నాయి. ఇలా మారటానికి కారకుడు ఎవరయ్యా అంటే మనిషే. ఈ మధ్యకాలంలోనండి చాలా దేశాల్లో బైబిల్ని నిషేధించడం జరుగుతుంది. ఉత్తర కొరియా అనే దేశంలో కానివచ్చు,
1983లో రిలీజియన్ ఫ్యాక్ట్స్ మీద బ్యాన్ విధించినటువంటి అమెరికా ప్రభుత్వం కానివచ్చు. ఎందుకయ్యా ఏమండి, ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్ని నిషేధించడం మూలాన బైబిల్కి వచ్చే నష్టమేమీ లేదు. మళ్ళా చెప్తున్నా, బైబిల్ని నిషేధించటం మూలాన బైబిల్కి వచ్చే నష్టమేమీ లేదు. ఏ దేశం అయితే నిషేధించిద్దో ఆ దేశానికే నష్టం. ఎందుకు చెప్పంటారు? బైబిల్ చదివితే సంస్కారం నేర్పిద్దండి. బైబిల్ సంస్కారం నేర్పిద్ది, పిల్లలకి బ్రతుకు పాఠాలు నేర్పిద్ది బైబిల్. ఎలాగో చెప్పమంటారు అంటే బైబిల్ ఒక చిన్న ఉదాహరణ, పిల్లలకి బ్రతుకు పాఠాలు నేర్పించేదయ్యా బైబిల్, ఇది మతం కాదు అని చెప్పటానికి. లేవియాకాండాన్ని మీరు అందరూ ఒకసారి చేయండి. లేవియాకాండము బైబిల్లో ఎంత చక్కని మాటలు పిల్లల్ని ఉద్దేశించి దేవుడు రాయించాడో మీకు తెలియాలండి. లేవియాకాండము 19వ అధ్యాయము 32వ వచనం. లేవియాకాండము 19వ అధ్యాయము 32వ వచనం. అంటే 19వ అధ్యాయము 32. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి దేవునికి భయపడవలెను. తల నెరసిన వాని ఎదుట లేచి, ప్లీజ్ గెట్ అప్ ఫ్రమ్ యువర్ సీట్స్ దేర్ బిఫోర్ వైట్ హెడ్. ఒక తల నెరసిన వాడు నీ దగ్గరికి వస్తే, ఒక ముసలివాడు నీ దగ్గరికి వస్తే ముందు నువ్వు లే, ప్లీజ్ గెట్ అప్, ముందు నువ్వు లేకు, సీట్లో నుంచి ముందు నువ్వు లే, లెగిచ్చి ఆ పెద్దవాడిని గౌరవించు, ఆ వృద్ధుణ్ణి గౌరవించు. బికాస్ నేను నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడవలెను. అంటే ఎంత చక్కని మాట చెప్పండి. బైబిల్లో దేవుడు ఎంత చక్కని మాట ఉగ్గుపాలతో నూరిపోస్తున్నాడంటే పిల్లలకి. నాయన, ఒక వృద్ధుడు మీ దగ్గరికి వస్తే ముందు నువ్వు లేచి నిలబడు, ముందు నువ్వు లెగిచి నిలబడు. ఫస్ట్ నువ్వు గౌరవం, సంస్కారం. ఇప్పుడు బైబిల్ని నిషేధించావు, ఎవరికి నష్టం? బైబిల్ ఉందనుకో, రేపు ఈ మాట చదువుకుంటాడు. వృద్ధుడు ఎవడైనా వచ్చాడనుకో, అయ్యో దేవుడైన యెహోవా మాట సెలవిచ్చాడు కదా, లేచి నిలబడాలనే సంస్కారం అబ్బుతుందా చిన్నోడికి? బైబిల్ని నిషేధించావు, వాడు ఆ వాక్యం చదవడు, రేపొద్దు నువ్వే వస్తావు. ఎవడైతే నిషేధించాడో ఈరోజు బైబిల్, రేపు వాడు వస్తే వాడికే గౌరవం ఇవ్వడు రేపు వీడు. ఎవరికయ్యా నష్టం? బైబిల్కే నష్టం. నువ్వు చదవకపోతే ప్రపంచంలో చదవడానికి చాలామందే ఉన్నారు, బైబిల్ ద్వారా కళ్ళాడుతున్నాడు ఈ రోజుకి. భాషలలో బైబిల్ లేక, చదవటానికి బైబిల్ లేక, బైబిల్ కోసం చేయి చాపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. బైబిల్ని నిషేధిస్తే వచ్చే నష్టం బైబిల్కి ఏమీ లేదు సుమా. ఎవరైతే నిషేధించారో వాళ్ళకే నష్టం. ఎందుకంటే సంస్కార విలువలు చదవకుండా చేసుకుంటున్నావు పిల్లల్ని, అంతే. ఏమంటే నిజంగానండి, దేవుడు సృష్టిని చేసినప్పుడు చాలా ఆనందించాడండి. మహానుభావుడు సృష్టిని చేసినప్పుడు చాలా ఆనందించాడు. ఎంతగా ఆనందించాడంటే, సామెతల గ్రంథాన్ని మీరందరూ ఒకసారి తీయండి పిల్లలు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము ఒకసారి మీరు అందరూ తీయండి. సృష్టిని చేయునప్పుడు, నరజాతిని సృజించినప్పుడు దేవుడు ఎంత ఆనందించాడంటేనండి, 8వ అధ్యాయము 31. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటే. ఎవరిని చూసట? నరులను చూచి ఆనందించుచుంటేనే. దేవుడు సృష్టిలో చాలా చేశాడే. మనం వేటిని చూసి ఆనందిస్తాం? ఒక జూ పార్క్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక సింహమో, ఒక పులో, లేకపోతే మరొక జంతువు చూసినప్పుడు మన కళ్ళల్లో ఆనందం కలుగుతుంది, ఒక కొత్త జంతువుని చూశానని. లేకపోతే జలపాతాల దగ్గరికి వెళ్ళి అలా కొండల మీద నుంచి తెల్లని పాలలా నీరు కిందకు పడుతూ ఉంటే దాన్ని చూసి ఆనందిస్తాం మనం. అబ్బాయి ఏముందిరా ఈ జలపాతం అని. దేవుడట మనకు మళ్ళీ సింహాన్ని చూసో, మనకు మళ్ళీ జలపాతాలను చూసో, మనకు మళ్ళీ సముద్రాలను చూసో, మనకు మళ్ళీ నదులను చూసో, మనకు మళ్ళీ నక్షత్ర సొంత పాల మండలాలను చూసో కాదట. ఎవరిని చూసి ఆనందించాడట ఆయన? నరులను చూచి. అంటే ఎంత ఇష్టం అండి ఆయనకి. మనం సృష్టిని చూసి ఆనందిస్తుంటే ఈ సృష్టిని చేసిన ఆయన మనల్ని చూసి ఆనందిస్తున్నాడట. కానీ చిత్రం ఏంటో చెప్పమారా, దేవుడు ఏ నరులను చూసైతే సంతోషించాడో, దేవుడు ఏ నరులను చూసైతే చిరునవ్వు చిరుద్విలాసం వహించాడో
ఆ దేవుడు అదే నరులను చూసి మరలా ఏమన్నాడు? ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చాడు. ఆదికాండం ఎప్పుడు చదివే మాట అండి, జలప్రలయమునకు ముందు దేవుడు పలికిన మాట. 6వ అధ్యాయము ఆదికాండము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతోషము నొందా సంతాపము నొందా? సంతోషమా సంతాపమా? ఇందాకేం చదివారు? నరులను చూసి సంతోషపడ్డాడు, సంతాపడ్డాడు. ఇందాక సంతోషపడ్డాడు, ఇప్పుడేమో సంతాపడ్డాడు. ఒక నిమిషం క్రిందటే కదండి మనం వచ్చినది. ఒక నిమిషం క్రిందటే సంతోషం ఉంది ఆ వచనంలో. నిమిషం దాట ఆదికాండానికి వస్తే సంతోషం సమాధైపోయింది, ఆనందం ఆవిరైపోయింది. ఎవరయ్యా ఆయన సంతోషాన్ని సమాధి చేసింది? ఎవరయ్యా ఆయన ఆనందాన్ని ఆవిరి చేసింది అని అంటే మనమే ఆయన సంతోషాన్ని సమాధి చేసామంటే. దేవుడి మనిషి చెడు నడత బాల్యము నుండి చెడ్డదట. పాప ఆయన ఆదికాండం 8వ అధ్యాయంలో ఘోషిస్తాడు. ఎన్నిసార్లు చెప్పాడో తెలుసాడు మీకు ఆ మాట? అసలు ఆదికాండం 8వ అధ్యాయానికి వచ్చాడు. ఈ కట్టెలు ఎలా తయారైపోయినాయి అంటేనండి, చేసిన కొద్ది కాలానికి కట్టెలు పాడైపోయినాయండి, మానవ కట్టెలు. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఎప్పటి నుంచి చెడ్డదట? బాల్యము నుండి. మనమేమనుకున్నాం, పిల్లోడు పెద్దోడైన తర్వాత చెడ్డోడైపోతున్నాడండి, 18-19 ఏళ్ళకి మందు సిగరెట్లు తాగుతున్నాడండి, అప్పుడు చెడ్డోడు అవుతున్నాడని మనం అంటున్నాం. దేవుడు అన్నాడు, కాదు కాదు నాయన, వాడు బాల్యము నుండే చెడ్డోడైపోయాడు. బయటపడింది 18-19 ఏట. చెడుతనం ప్రవేశించింది బాల్యంలోనే. మరొక మాట ఇర్మియా గ్రంథాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమ కాలములలో నీతో మాటలాడి తిని గాని నేను వినను అని నీ వంటివి, నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండి వాడుక. ఎప్పటి నుంచట? ఇందాకేం బాల్యం నుండి చెడ్డది అంటున్నాడు. మరలా అదే మాట అదే నరులను చూసి ఇర్మియా గారి ద్వారా అంటున్నాను, నాయన మీకు బాల్యం నుండి వాడుక, మీరు చిన్నప్పటి నుంచే చెడిపోయారు. మరొక మంచి మాట ఇదే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం చదవండి. 32వ అధ్యాయము ఇదే ఇర్మియా గ్రంథం 30వ వచనం. మరలా ఇంకోసారి ఏమంటున్నాడు చూడండి. ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయించు వచ్చుచున్నారు. బాల్యము మొదలుకొని మరలా బాల్యం, మరలా బాల్యం, మరలా బాల్యం. ఆదికాండం 8లో బాల్యం, ఇర్మియా 22లో బాల్యం, ఇర్మియా ఇదే 32లో బాల్యం. మళ్ళా ఎందుకండి మనిషి బాల్యం నుంచి అంటే కారకులు ఎవరు? ఏమంటే ఒక పిల్లవాడు చెడిపోయాడంటే దానికి 100% బాధ్యత తల్లిదండ్రులదే. నిజమండి. ఈ తల్లిదండ్రులు ఈరోజు ఎలాగైపోయినట్టేనండి, ఆ పిల్లల్ని గాలికి వదిలేశారు చాలామంది. ఏదో ట్యూషన్కి పంపిస్తున్నాం అనుకుంటున్నారు, లేకపోతే స్కూళ్ళకి పంపిస్తున్నాం అనుకుంటున్నారు. మా అబ్బాయి ఎల్కేజీనో యూకేజీనో చదువుతున్నాడు అనుకుంటున్నారు, కానీ వాడిని గాలికి వదిలేశారు అన్నది మాత్రం మర్చిపోతున్నారు. ఏమంటే మీరు ఒకటే ఆలోచించండి, పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గర ఏదైనా నేర్చుకోవాలి, బయట ఏమీ నేర్చుకోలేడు, ఎవరు చెప్పడు. బయట ఏబిసిడీలు చెప్తాడు అంతే, సంస్కారం నేర్పించడం. ఏమండి ఈరోజు మీరు ఏ పాఠ్య పుస్తకాల్లోనైనా చూడండి ఎలాంటివి ఉంటాయండి. ఏ టీవీ సీరియల్లో ఏమంటే ఎప్పుడైనా ఒక టీవీ సీరియల్లో మీరు అంతకుముందు చాలా ఛానల్స్ వచ్చాయండి, ఆ ఛానల్స్లో చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి. గొర్రెల పెంపకం అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఆ ప్రోగ్రామ్ అంతా కూడా గొర్రెల్ని ఎలా పెంచాలి, ఆ గొర్రెల్ని ఎలాగా మనం అభివృద్ధి చేసుకోవాలి, పశు సంపదను అని చెప్తూ ఉంటారు. లేదా కోళ్ళ పెంపకం అంటాడు మరొక వారం. కానీ ఇంతవరకు ఏ సీరియల్లోనైనా మీరు పిల్లల పెంపకం అనే ప్రోగ్రాం చూసారా? ఎక్కడా చూడరు. ఎందుకు చూడరు? ఎవరికి తెలీదు. మీరు స్కూల్లోకి వెళ్ళారు, స్కూల్లో ఏం నేర్చుకుంటాడు? స్కూల్లో ఏం నేర్చుకుంటాడు చెప్పండి? రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎడమవైపు మాత్రమే ప్రయాణించవాడని ఇది నేర్చుకుంటాడు అంతే. లేకపోతే రోడ్డు దాటునప్పుడు జీబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రమే రోడ్డు దాటవాలని ఇది నేర్చుకుంటాడు అంతే. రెడ్ లైట్ వెలిగినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బండిని నిలిపివేయవాలని ఇది నేర్చుకుంటాడు అంతే. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎలా వెళ్ళాలో నేర్చుకుంటారు, కానీ స్కూల్లోకి వెళ్తే బ్రతుకు ప్రయాణంలో ఎలా వెళ్ళాలో ఏ స్కూల్లో ఏ పాఠశాలలో ఎవరూ నేర్పించడండి. అది ఎవరు నేర్పించాలో తెలుసా? నువ్వే నేర్పించాలి నీ బిడ్డలకి. రోడ్డు మీద సరిగ్గా వెళ్ళకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు.
అది మనం ప్రత్యేకంగా ఏమి నేర్పించడం అవసరం లేదు, వాళ్ళు నేర్చుకుంటారు రేపు పెద్ద అయితే. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి బ్రతుకు ప్రయాణంలో ఎక్కడ ఏ రోడ్డుని ఎలా క్రాస్ చేయాలో నేర్పించు. కానీ అది నేర్పించడంలో ఈరోజు విఫలులైపోయారు. ఏమండి, ఈరోజు చాలామంది, ఒక ఆమెను అడిగాను చాలా రోజుల కిందట, బిడ్డ అలా గాలికి తిరుగుతుంటే ఎందుకమ్మా అలా వదిలేసావు చిన్న బాబునంట. అయ్యా మరి మాకు చూడండి, అదిగో 4 పశువులు ఉన్నాయి, అక్కడ బర్రెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, వాటిని మేపుకోవటమే సరిపోతుంది నాకు, వాడిని నేను ఎక్కడ పట్టించుకునేదయ్యా, అందుకని వాడు ఎట్లాగోలా పెరుగుతాడులే అని వాళ్ళని అలా వదిలేశానయ్యా అని చెప్తాను. ఎంత పాపం అండి ఇది. 4 గొర్రెలకి 5 బర్రెలకే బిడ్డని గాలికి వదిలేసావు. అలాగైతే యోబు గారు మరి ఎంత గాలికి వదిలేయాలి బిడ్డల్ని? యోబు గ్రంథం ఒకసారి చూడండి, యోబు గారికి ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. యోబు గ్రంథము ప్రారంభాధ్యాయము, యోబు గ్రంథము ప్రారంభాధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం. 7,000 గొర్రెలు, ఈమెకొక్క గొర్రె లేదు, ఆయనకి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలు, ఈమెకి ఒక్క ఒంటె కూడా లేదు. ఆయనకి 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లు, ఈమెకు గట్టిగా ఒక్క జత ఎడ్లు కూడా లేవు. ఇంకా 500 ఆడుగాడిదలు, ఇంక ఒక్క ఆడగాడిది కూడా లేదు. ఇంకా బహుమంది పనివారు, ఎన్ని ఎడ్లు చూడండి, మళ్ళీ లిస్ట్ అంతా మీరు చదువుకోండి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎడ్లు, ఆడుగాడిదలు. ఇంత పశు సంపద ఆయనకుంటే, ఇంత గ్రాసం తినే పశువులు ఇన్నుంటే ఆయన దగ్గర, ఆయన ఏం చేశాడో కింద మీరు 5వ వచనంలో చదవండి. 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి ఇంటికి వెళ్ళిపోతాడు. సాయంత్రం ఎన్ని గొర్రెలున్నా పక్కన పెట్టేశాడు, ఎన్ని గాడిదలున్నా పక్కన పెట్టేశాడు, ఎన్ని ఎడ్లున్నా పక్కన పెట్టేశాడు. సూర్యాస్తమయం అయ్యే లోపల ముందు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయి బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయాను అనుకున్నాడట. వారు తమ హృదయములో దేవుని దూషించరేమో, ఇంకా క్లారిటీ కూడా లేదు దూషించారో లేరో. కానీ ముందుగానే అనుకొని వారిని ఏం చేశాడట, పవిత్రపరచడం అంటే పసుపు నీళ్లు చల్లటం కాదు. పవిత్రపరిచేది, ప్రపంచంలో ఒక మనిషిని పవిత్రపరిచేది దివ్యవాక్యం అండి, దేవుడి వాక్యం. పవిత్రపరచడం అంటే వాక్యాన్ని చెప్పాడు అక్కడ. ఇలా పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము ఇలాగున చేయుచుండెను. ఏమంటే 4 బర్రెలు 2 గొర్రెలు ఉన్నప్పుడే నువ్వు గాలికి వదిలేసావే బిడ్డని. మరి యోబు గారికి 100 జతల ఎడ్లున్నాయమ్మా, 300 జతల ఆడు గాడిదలు ఉన్నాయి తల్లి. మరి ఆయన ఇంకెట్లా వదిలేయాలి మరి పిల్లల్ని గాలికి? కానీ ఆయన మనకమల్లే గాలికి వదిలేలేదండి. చిన్ననాట నుంచి వాళ్ళని పవిత్రపరుస్తూ వాక్యంలో పెంచుతూ వచ్చాడు. ఆయన నిజమైన తండ్రి అంటే. మరి మనం ఏమంటే పిల్లలు పుట్టేంతవరకు దేవుని సతాయిస్తామండి. ప్రభువా నాకు బిడ్డని, ప్రభువా నాకు మగపిల్లని, ప్రభువా నాకు సంతానం లేదు, నాకు సంతానమే. సరే తీరా ఇచ్చే ఏం చేస్తా? పూర్తిగా గారాబం చేస్తావు, పూర్తిగా గాలి కుదిలేస్తావు, వాడిని బిన్లాడెన్ కంటే కసాయుడిగా మార్చేస్తావు. ఒక బిన్లాడెన్గా మారాడంటే తప్పు బిన్లాడింది కదండి, ముందు వాళ్ళ తల్లిది. ఎందుకో తెలుసా? పెంపక లోపం వల్లనే. అంటే ఒక మొక్క విత్తనం వేసావు, విత్తనం వేసినప్పుడు అది వంకరగా పెరిగినా స్ట్రైట్గా పెరిగిన బాధ్యత ఎవరిది? వేసినోడిదే. ఎందుకు? నువ్వు స్ట్రైట్గా పెంచితేవు కానీ స్ట్రైట్గా పెరిగిద్ది, నువ్వు గాలి వదిలేస్తే వంకరగా పెరిగిద్ది. మొత్తానికి పెరగకపోవటం అనేది విత్తు వేసిన వాడిలోనే ఉంది. ఈరోజు తల్లిదండ్రులు గర్భాల నుంచి పిల్లలు వస్తున్నారు. నేను మీకు విషయం చెప్తాను జాగ్రత్తగానండి. కొన్ని పాప ప్రాయశ్చిత్తం లేని పాపాలు ఉన్నాయండి ప్రపంచంలో. ప్రాయశ్చిత్తం లేని పాపాలు ఉన్నాయి. అంటే ఎన్ని బలులు ఇచ్చినా, ఎన్ని హోమాలు చేసినా కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు. అలాంటి పాపాలలో పిల్లల్ని సరిగ్గా పెంచకపోవటం కూడా బహుఘోరమైన పాపం. తెలుసా మీకు? పిల్లల్ని సరిగ్గా పెంచకపోవటం ఎంత పాపమో మీకు చివరి లేఖనం చూపిస్తే నేను ముగిస్తాను. సమూయేలు గ్రంథాన్ని ఒకసారి మీరు తీయండి. ఈ కసాయి కట్టెలుగా ప్రజలు ఎందుకు మారిపోతున్నారంటే, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథం అండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. తన కుమారులు ఏలి అండి, ఏలి చీఫ్ ప్రీస్ట్ ఇన్ షిలోహ్
షీలోహులో ఉన్న దేవుని మందిరంలో ప్రధాన యాజకుడు ఆయన. ఆ ఏలీ గారి గురించి మాట్లాడుతూ, ఏలీ తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. పిల్లలట తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారన్న సంగతి ఏలీకి తెలుసట. అంటే ఈరోజు చాలామంది మీ పిల్లలు ఉన్నారు, మందు తాగే వాళ్ళు ఉన్నారు, సిగరెట్లు తాగే వాళ్ళు ఉన్నారు, గుట్కాలు తాగే, ఈ చీలు తాగుతారని వీళ్ళు చేస్తున్నారని తల్లిదండ్రులకు తెలుసు, కానీ అడ్డగించట్లేదు. కొంతమంది తిట్టి తిట్టి వదిలేస్తున్నారు. వదిలేయటం కూడా తప్పే. అడ్డగించాలి పాపాన్ని. అసలు ముందు వాడు తాగుతున్నాడంటే తప్పు ముందు నీదే. ఎందుకు? ముందు నువ్వు చిన్ననాట నుంచి వాక్య బీజాలు వాళ్ళు వెయ్యలే. దేవుడు ఏం చెప్పాడండి? దేవుడు ద్వితీయోపదేశకాండం 6:6 మీకు అందరికీ తెలుసు కదా. ఏమని చెప్తాడు దేవుడు పిల్లలకి? వారు పండుకున్నప్పుడు, తిరుగు లేచినప్పుడు, ఇంకా రోడ్డున నడిచేటప్పుడు, కూర్చుంటున్నప్పుడు వారికి ఏం నేర్పించాలి? దేవుని వాక్యాలను ముందు నీ హృదయంలో పెట్టుకున్నాడు. ఒకసారి మీరు ఆ వచనం చూడండి, తప్పేవరదు. ఒకసారి ఆ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయానికి వచ్చాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలని ముందు ఈ ట్యాబ్లెట్ నువ్వు వేసుకో తల్లి. దేవుడు అంటున్నాడు, ముందు ఈ వాక్యాన్ని నీ పిల్లలకు వేయటం కాదు, ముందు నువ్వు వేసుకో, నీ హృదయంలో ఉంచుకో. కాబట్టి ఈరోజు చాలామంది అండి పిల్లలకి నీతులు చెప్తారు, కానీ పాటించే తల్లిదండ్రులు చాలా అరుదండి. ఏమేమో సీరియల్ చూసుకుంటూ ఉంటుంది చక్కగా, వాడేమో హోంవర్క్ చేయమంటూ ఉంటుంది పక్క తిరిగి. వాడు ఎలా చేస్తాడు హోంవర్క్? తండ్రి ఏమో చక్కగా సిగరెట్ తాగుతూ ఉంటాడు. రే నువ్వు సిగరెట్ తాగితే నేను కొడతారంటాడు. వాడెందుకు తాగకుండా ఉంటాడు? యేసుక్రీస్తు సైకాలజీ చెప్పాడు కదా, తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు, తండ్రి ఏది చెప్పుట వినునో కుమారుడు అది చేయనల్లా. చెప్పుట వినునో కాదు, చేయుట చూచునో. పద డిఫరెన్స్ బాగా గమనించండి మీరు. తండ్రి ఏది చెయ్యటం కుమారుడు చూస్తాడో వాడు అదే. నువ్వు సిగరెట్ తాగుతున్నావా, ఆ పగరేసిన చిన్న మొక్క ఉంటుంది కదా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వాడు తీసుకొని తాగుతున్నట్టుగా ఆనందిస్తాడు. నువ్వు మందు తాగి పక్కన పడేసావు బాటిల్లో, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ మందు బాటిల్ని అలా పైకెత్తి ఆ 2-3 చుక్కల్ని ఇలా చేతుల మీద వేసుకొని వాటిని రుచి చూసే ప్రయత్నం చేస్తాడు వాడు. నువ్వు ఏది చేస్తే వాడు అదే చేస్తాడు, ఎందుకంటే వాడు నీ నుంచి వచ్చినాడే కదా. అందుకని అంటున్నాడు, ముందు ఈ ట్యాబ్లెట్లు ముందు మీరు వేసుకోండి. ఇంకా చదవండి. నీవు నీ కుమారులకు ఆ ముందు ఈ ట్యాబ్లెట్ నువ్వు వేసుకున్న తర్వాత, ఆ తర్వాత నీ బిడ్డలకి ఈ ట్యాబ్లెట్ని, మందులు లేకపోతే వాక్యం అనే ట్యాబ్లెట్ని ముందు నీ కుమారులకు అప్ప. ఎప్పుడెప్పుడు అట్టా చదవండి. నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవన నడిచేటప్పుడు. ఈ ట్యాబ్లెట్లు ఎప్పుడెప్పుడు వేయాలంటే ఈ కూర్చున్నప్పుడు ట్యాబ్లెట్, వాక్యం అనే ట్యాబ్లెట్ అంటే వాక్యం చెప్పటం. త్రోవన నడిచేటప్పుడు కూడా నువ్వు ఈ ట్యాబ్లెట్. ఎందుకు అంటే త్రోవన నడిచేటప్పుడు మనం చాలామంది ఏం చేస్తామంటే పిల్లలకి, అదిగో ఆ షాపింగ్ మాల్ అక్కడ ఉంది, ఇదిగో ఈ రోడ్లో వెళ్తే పలానా ఊరు వచ్చిద్ది, లేకపోతే ఇదిగో పలానా చోట మన పంటలు ఉన్నాయి, పలానా చోట మన బంధువులు ఇల్లులు ఉన్నాయి. ఇవి కాదండి పిల్లలకు త్రోవన నడిచేటప్పుడు ఇవి చెప్పడం అవసరంలా. వాడు నువ్వు చెప్పకపోయినా రేపు పెరిగి పెద్దడు నీకే చెప్పే స్థాయికి వెళ్తాడు. అలా ఉంది ఈరోజు టెక్నాలజీ. నువ్వు వాడికి ఏం చెప్పడం అవసరంలా, వాడికి నువ్వు వాక్యాన్ని చెప్పు. ఎందుకు పిల్లలకి అలా వెళ్తూ ఉన్నారండి, వెళ్తూ ఉన్నప్పుడు దేనికి పని ఎక్కువ ఉంటుంది చెప్పండి? వాడి పక్క తినుబండరాలు ఉంటే వాడి వైపు కళ్ళు వెళ్తూ ఉంటాయి, ఇటువైపు ఏమన్నా చక్కని మంచి మంచి బొమ్మలు అమ్ముతున్నారు అనుకోండి పిల్లలు, ఆ కళ్ళన్నీ ఆ బొమ్మల వైపు వెళ్తూ ఉంటాయి. అంటే పని ఎక్కువగా కళ్ళకు ఉంటుంది. వెళ్ళేటప్పుడు రోడ్డు మీద అలాగా ఈ కంటితో చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? వాక్యం చెప్పాలి వాడికి. వాక్యం నువ్వు ఎప్పుడైతే చెప్తావో చెవికి పని పెరిగిద్ది, కళ్ళకు పని తగ్గి చెవికి పని పెంచాలి. ఇప్పుడు నువ్వు అది దేవుడు అక్కడ చెప్తున్నాడు. రోడ్డు మీద అలా వెళ్తున్నాడు బిడ్డ, అలా చేయబట్టుకున్నావు బిడ్డదే, వాడు అటు ఇటు చూస్తున్నాడు, కళ్ళన్నీ అటు ఇటు తిరుగుతున్నాయి. కళ్ళ మీద నుంచి జాసని చెవి మీదకి తెప్పించాలి. ఇప్పుడు వాక్యం చెప్తున్నావు అనుకో, చెవి పని చేయటం. ఈ ఇంజిన్ ఆన్ అయ్యింది, చెవిలో ఉన్న ఇంజిన్ స్విచ్ ఆన్ అయ్యింది, ఇక్కడ స్విచ్ ఆన్ అయ్యి అక్కడ స్విచ్ ఆఫ్ అయ్యింది. కళ్ళకి ఏం జరుగుతుందని వాడు వింటూ ఉంటాడు. ఆ వినే క్రమంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకర్షణీయతని వాడు చూడకుండా ఉంటాడు. తద్వారా వాడు వాక్యం నేర్చుకుంటాడు. త్రోవన నడిచేటప్పుడు, ఇంకా పండుకునేటప్పుడు కూడా నువ్వు ఈ ట్యాబ్లెట్ అయ్యాడికి. ఏ ట్యాబ్లెట్? ద వర్డ్, వాక్యం అనే ట్యాబ్లెట్. వాడు పనుకునేటప్పుడు చాలామంది పిల్లలకి ఆ వీడియో గేమ్లు ఇచ్చి అవి ఇచ్చి పాడు చేస్తుంటాడు. మన మధ్య హైదరాబాద్ అబిట్స్లో ఒకటి జరిగింది. ఒక 5 నిమిషాలు చెప్పు ఇచ్చేస్తా. తండ్రి బహుశా పోలీస్ కానిస్టేబుల్ అండి, ఆయన తుపాకీ ఉంటుంది వాళ్ళు ఇంట్లో, అలా వేలాడ తీశాడంటే ఇంట్లో షర్ట్, లోపల తుపాకీ పెట్టాడు. బిడ్డ ఏం చేస్తాడంటే రోజు బిడ్డ పనుకోవట్లేదని చెప్పి వాళ్ళ నాన్న అలసిపోయి వస్తాడు కదా రాత్రి డ్యూటీ చేసి, ఫోన్ ఇచ్చేవాడు. బిడ్డ ఆడుకొని పనుకుంటాడులే వాడేం చేశాడు,
పబ్జీ గేమ్స్ అని మధ్య కొన్ని గేమ్స్ వచ్చినాయండి. ఈ పబ్జీ గేమ్స్ కానీ తర్వాత అంతకుముందు హైట్ సిటీ గేమ్ అని ఇంకోటి ఉండేది. అంటే ఆ గేమ్లు ఎలా ఉంటాయంటేనంటే, ఆ వీడియో గేమ్ ఎలా ఉంటుందంటే ఆడుకునేటప్పుడు ఫోన్లో అక్కడ ఒక హీరో ఉంటాడు. ఎవరైతే ఈ ఫోన్ అలా నొక్కుతూ ఉన్నాడో వీడే ఆ హీరో, ఆ లోపల ఉన్నటువంటి హీరో ఈడే. వీడు ఇక ఒక తుపాకీ ఉంటుందండి ఆ వీడియో గేమ్లో. ఆ హీరోకి ఒక తుపాకీ ఉంటుంది. వాడు పెట్టని కాల్చుకున్నట్టు ఎవరు ఇష్టమైనట్టు వాడు కాల్చుకోవచ్చు ఆ వీడియో గేమ్లో. మన ఇష్టం, ఎవరిని చంపాలన్నా ఆ తుపాకీ వాడి వైపు అలా గురి పెట్టేయచ్చు. అలా నువ్వు బటన్ నొక్కంగానే సెల్ ఫోన్లో వాడు అలా చచ్చిపోతాడు, గుండు లోపలికి వెళ్ళిపోయి తుపాకీ గుండు. మన ఇష్టం, ఎవరైనా చంపుకోవచ్చు దానిలో. ఈ బిడ్డ రోజు ఈ గేమ్ ఆడుతూ ఉన్నాడండి. చక్కగా ఈ రోజు ఆడేవాడు, మళ్ళీ పడుకునేవాడు, మళ్ళీ రేపు రాత్రి తీసుకున్నాడు, మళ్ళీ ఫోన్ స్టాండింగ్, మళ్ళీ హీరో ఉండేవాడు, మళ్ళీ క్యారెక్టర్లు అన్నీ ఉండే. ఆ రోజు వాడు ఇష్టమైనట్లుగా చంపేసేవాడు, మళ్ళీ అది పడుకునేవాడు, మళ్ళీ ఈసారి మళ్ళీ ఆఫ్ చేయంగానే మళ్ళీ ఆన్ చేయంగానే మళ్ళీ హీరో మళ్ళీ ఉండేవాడు. నిన్న రాత్రి చనిపోయారు కదా గేమ్లో, నిన్న రాత్రి కొంతమంది గేమ్లో చంపేశాడు కదా, మళ్ళీ వాళ్ళు చక్కగా గేమ్ రీస్టార్ట్ చేయగానే మళ్ళీ వాళ్ళు చక్కగా ఉంటారు ఆ గేమ్లో. ఆ రోజు గేమ్ పడుకునే ముందు చచ్చిపోతారు వీడు చంపితే ఆ హాల్లో ఆ గేమ్లో. మళ్ళీ తెల్లారు ఆన్ చేయగానే నేను చచ్చిపోయిన వాళ్ళందరూ చక్కగా లేచి నుంచి ఉంటే మళ్ళీ గేమ్ రీఓపెనింగ్, మళ్ళీ కొత్తగా ఆడాలి. ఇక్కడ వీడు అనుకున్నాడండి, తుపాకీ పెట్టి ఒక వ్యక్తిని చంపితే ఆ మరలా వీడు బతుకుతాడు అనుకుంటా, తెల్లారి మళ్ళీ బతికేస్తాడు అనుకుంటా. ఎందుకంటే మన వీడియో గేమ్లో నేను చంపేసే కదా, మళ్ళీ రేపు పొద్దున్నే వీడియో గేమ్ అని చెప్పిన మళ్ళీ బతుకుతున్నారు కదా వీళ్ళు, అంటే ఆ తుపాకీ పెట్టి చంపితే మళ్ళీ తెల్లారి కల్లా బతుకుతారనుకుంటా అనుకున్నాడండి. వాళ్ళ నాన్న తీసుకున్నాడు తుపాకీ తీసుకొని స్కూల్లోకి వెళ్ళి పిల్లలందరినీ పెట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడండి. పెట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు. 20 మందినో 25 మందినో కాల్చేశాడు. తెల్లారి లెగుస్తాడని అనుకుంటున్నాడు వీడు. ఈ లోపల అంతా తల్లిదండ్రులందరూ భయంకరమైన ఆర్తధ్వనులు, భయంకరమైన రోదనలు, మా బిడ్డని పొట్టని పెట్టుకున్నారు. ఒకటి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు అందరూ. అంతా డిఎస్పీలు అందరూ వచ్చేసారు. ఆ బిడ్డని బయటికి, ఏమైందిరా నీకు, ఎందుకు ఇలా చంపావంటే, ఏమంటే నా తప్పేం లేదు, మా నాన్నగారు రోజు గేమ్ ఇచ్చేవాడు, ఆ గేమ్లో నేను అందరినీ చంపుతూ ఉండేవాడిని చక్కగా, మళ్ళీ తెల్లారి గేమ్ ఆన్ చేయగానే మళ్ళీ వాళ్ళందరూ బలికేవాళ్ళు, అలా బతుకుతారనుకొని చంపేశానంటే నా తప్పు లేదండి అన్నాడు. ఇప్పుడు ఎవరిని శిక్షించాలి చెప్పండి? ఆ అభశుభం లేని ఆ బిడ్డను శిక్షించాలా? రాత్రిపూట ఆడుకొని పడుకుంటాళ్లే అని వీడియో గేమ్ను ఆడుకొని ఇచ్చిన తల్లిదండ్రులను శిక్షించాలా? పోయిన బిడ్డలకి బాధ్యులు ఎవరు? ఎందుకు నువ్వు సరిగా పెంచలా? అందుకని అంటున్నాడు దేవుడు, నువ్వు పనుకునేప్పుడు పిచ్చి పిచ్చి ఆటలాడించి పనుకోమాకండి. ఈ టామ్ అండ్ జెర్రీ గేములు చూపిస్తున్నాయి, చాలా తప్పండి ఆ గేములు. మీరు టామ్ అండ్ జెర్రీ గేమ్ ఉంటుంది, అక్కడ ఎలక ఒక పిల్లి ఉంటుంది, ఆ పిల్లి ఎప్పుడు ఎలకమైన పడుతూ ఉంటుంది. అవన్నీ వాడు చూసినప్పుడు వాడికి ఎలా ఉంటుందంటే పగ తీర్చుకునే తత్వం ఏర్పడుద్ది వాళ్ళలో. ఈ పిల్లి ఆ ఎలుకని ఎలా ఎలా వెంబడించి చంపాలని ప్రయత్నిస్తుందో, నేను కూడా నా శత్రువుని అలానే చంపాలని ప్రయత్నించాలనే ఒక తత్వం వాళ్ళు వెళ్ళిపోతుంది. అందుకని అంటున్నాడు, మీరు పనుకున్నప్పుడు ఇవన్నీ మీరు నేర్పించకండి, వాడికి వాక్యం అనే టాబ్లెట్ అండి. ఎందుకు తెలుసండి? రాత్రిపూట మనం ఏమైతే ఆలోచించి పనుకుంటామో కళలో అవే వస్తాయి. రేపు పొద్దున పరీక్షలు అనుకోండి, అమ్మో రేపు పరీక్షలు 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 పనుకున్నాం అనుకోండి, కళలో కూడా నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినట్టుగా పరీక్షలు రాస్తున్నట్టుగానే వచ్చింది. మనం ఏం ఆలోచించి పనుకుంటామో మన కళలో కూడా అవే వస్తాయి. వీడి గేమ్స్ ఆలోచించి పనుకున్నాడు కానీ కళలో కూడా అవే తిరుగుతూ ఉంటాయి, వాడిని చంపినట్టుగా వీని చంపినట్టుగా, లేకపోతే వాడి చేత తన్నించుకున్నట్టుగా, వీడెవన్నో తన్నినట్టుగా. కానీ మీరు ఎప్పుడైతే వాక్యం చెప్తారో కళలో కూడా వాక్య సంబంధమైన ఆలోచనలతో వాడు పనుకుంటాడు. అదే అందుకని అంటున్నాడు, మీరు పనుకునేటప్పుడు కూడా ఇవే చేయండి. ఇంకా మళ్ళీ ఏమన్నాడు, తిరిగి మళ్ళీ లేచేటప్పుడు కూడా వాక్యమైన టాబ్లెట్. ఎందుకు? ఈ మధ్య శాస్త్రవేత్తలు చెప్తున్నారు, నేను తిరిగి లేచేటప్పుడట కొన్ని ఆర్గాన్స్ లోపల రిలీజ్ అవుతూ ఉంటాయండి, కొన్ని హార్మోన్స్. అందుకనే ఈరోజు మధ్య తెల్లారి లెగవంగానే అద్దం చూసి నవ్వుకోమని చెప్తున్నారు. ఎందుకని అద్దం చూసి నవ్వుకోమని అంటే, తెల్లారి నువ్వు ఎలాగైతే ఉంటావో ఆ రోజల్లా కాస్త ఆ ప్రభావం ఎక్కువ ఉండిద్దట మనిషి మీద. తెల్లారి లెగవటం ఏడుస్తూ లేచావనుకోండి, ఎలా ఉంటుంది రోజల్లా? బాధాకరంగా ఉంటుంది. తెల్లారి కాస్త లెగవటంతో సంతోషంగా లేచావనుకోండి, ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. తెల్లారే వాక్యం నేర్పించామనుకో, హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయ్యి నీతిగా బతికే అవకాశం ఉంటుంది అక్కడ. అందుకనే ఏలీ విషయాలు ఏమన్నాడంటే, ఆ వాక్యం చదువుకొని ముగించేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మీరు చదవండి, ఇందాక సమూయేలు మొదటి గ్రంథాన్ని మీరు అందరూ ఒకసారి తీయండి. సమూయేలు మొదటి గ్రంథం ఇందాకటిది 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. తమ కుమారులు తమ్ముడు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని ఏలీకి తెలుసు, కానీ అడ్డగించలేదు గనుక అతనింటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నాను. ఇంకా కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు, బాగా వినండి, ఏలీ ఇంటి వారి దోషం ఏంటా? దోషం ఏంటయ్యా? దోషం బిడ్డలు పాపాలు చేస్తున్నా, మానభంగాలు చేస్తున్నా అడ్డగించలేదు ఏలీ. పిల్లల్ని అడ్డగించలేదు, పిల్లల్ని పెంచడంలో విఫలమైపోయాడు. కాబట్టి ఆ దోషమునకు, మళ్ళా చదవండి, ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను
నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము కలుగబడదు. ఫుల్ స్టాప్ పెట్టేశాడు అంతే. పిల్లల్ని ఎవరైతే సరిగా పెంచలేదో, పిల్లలు పాపం చేస్తున్నారని ఎరిగి కూడా ఎవరైతే అడ్డగించలేదో వాడికే కాదు, వాడి కుటుంబానికి వచ్చే పాపం ఎలా ఉంటుందో తెలుసా? బలులు ఇచ్చిన, నైవేద్యాలు ఇచ్చిన ఆ పాపాన్ని వాడి దగ్గర నుంచి తీసివేయలేరు. అలాంటి ఘోర పాపం చేస్తున్నారు తల్లిదండ్రులు అని చెప్పాడంటే. ఈరోజు అందరూ కసాయిలు అవటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈరోజు ప్రపంచం పాడవటానికి కేవలం వన్ అండ్ ఓన్లీ రీజన్ పేరెంట్స్, తల్లిదండ్రులు. కాబట్టి పిల్లలు, మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. పెద్ద అయిన తర్వాత వాడు మంచోడు అవ్వాలో మీ మీనే ఆధారపడింది, వాడు పనికి మాలిన వాడు అవ్వాలన్నా మీ మీనే ఆధారపడింది. మీ పెంపకమే వాడి భవిష్యత్తు నిర్ధారిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకో. పరిశుద్ధుల ప్రేమ నమ్మకము కలిగిన ప్రభువా నాయన, ఈరోజు దినపత్రికలో మొదలుకొని ఎందుకు ఈ ప్రపంచం నాశనం అయిపోయిందంటే, తల్లిదండ్రులకు మీరు అప్పగించిన సంతానాన్ని సరిగ్గా పెంచకపోవటాన్ని బట్టే. ఎందుకు మీరు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పనుకునే ముందు, పనుకున్న తర్వాత వాక్యం చెప్పమన్నారు, కొన్ని విషయాలు మీ పిల్లలకు బోధించాను. ఒకవేళ అలా పెంచకపోతే వచ్చే నష్టం ఏంటో చెప్పాను. పశు సంపద ఉన్న యోబు గారు ఎలా పెంచారో మనం ఏ బ్రతుకుల్లో ఉన్నామో నేర్పించాను. మరి మా తర్వాత ముఖ్య వాక్యోపదేశకులుగా ఉన్నటువంటి అన్నగారు జైపాల్ గారు మాట్లాడుకోవచ్చుండగా, అన్నగారికి సందర్భోచిత జ్ఞాన వివేకములను అనుగ్రహించమని, కుడి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునాథుని దివ్యనామంలో చిన్న ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.